పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జనవరి 2వ తారీఖు యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుండి 28వ వచనం వరకు. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవడవు అని అడుగుటకు యాజకులను లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను. యోహాను ప్రత్యుత్తరమిచ్చుటకు వెనుతిరిగాడు. నేను క్రీస్తు కాను అని అతడు ఒప్పుకొనిను. అతడు నీవు ఎవడవు ఏలియావా అని వారు ప్రశ్నించారు. కాదు అని యోహాను సమాధానమిచ్చాడు. వారు మరలా నీవు ప్రవక్తవా అని అడిగారు. కాదు అని అతడు పలికాడు. మమ్ము పంపిన వారికి మేము సమాధానం తీసుకుని పోవాలి. నీవు ఎవడవు? నిన్ను గురించి నీవు ఏమి చెప్పుకోలేదు అని అడిగాడు. అందుకతడు నేను యెషయా ప్రవక్త పలికినట్టు ప్రభు మార్గమును సిద్ధము చేయడము ఎడారిలో ఎలుగెత్తి పలికి వారు పరిశీలనను పంపబడింది. నీవు క్రీస్తు ఏలియావు ప్రవక్తవు కానిచో ఏలా ఈ బప్తిస్మమును ఇచ్చుచున్నావు అని వారు అడిగిరి. అందుకు యోహాను, నేను నీటితో బప్తిస్మమును ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను అని సమాధానమిచ్చాను. యోహాను బప్తిస్మమును ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలి తీరమున గల బెతానియాలో ఇది జరిగేది. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి